హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ డ్రైవ్ ఛానల్‌కి. జనరల్‌గా ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్లు నేమ్స్ మార్చి కస్టమర్స్‌ని భయపెట్టడానికి ట్రై చేస్తుంటారు. లీగల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కస్టమర్లు భయపడిపోతుంటారు. సో, అలాంటి వారికి 5 మినిట్స్ లోపట వారితో మాట్లాడితే మీకు అర్థమవుతుందనమాట. లీగల్ డిపార్ట్మెంటా లేదంటే రికవరీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో, ఈ వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు. సో, స్టార్టింగ్‌లో లీగల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, సో, దాని తర్వాత ఒరిజినాలిటీకి ఇలా వచ్చాడు. సో, కాబట్టి ఇలాంటి వాటికి భయపడకండి. సో, స్ట్రాంగ్‌గా కౌంటర్ చేయండి. హలో 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 నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. ఇది క్రెడిట్ కార్డు పేమెంట్ చేసేది ఉందా లేదా? ఎవడు మాట్లాడేది? ఎస్ఐ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్నా. ఇది ఏం సార్, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? ఎక్కడున్నారు ఇప్పుడు? ఎస్బీఐ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. ఆ, ఎక్కడున్నారు సార్ ఇప్పుడు? ఏం సార్, లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తున్నారా? ఏది? లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తున్నారా? ఏం సార్? లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్లోకి కూడా వెళ్తున్నారా ఇప్పుడు కొత్తగా? ఆ, ఆ. అవునా? లీగల్ డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ ఉండదా? ఏం పేరు మీ పేరు? నా పేరు సిద్ధార్థ్ రెడ్డి. ఆ? సిద్ధార్థ్ రెడ్డి. సిద్ధార్థ్ రెడ్డి. ఏం చేశారు సార్ మీరు? ఎల్ఎల్బి చేశారా? ఎల్ఎల్ఎం చేశారా? ఏంది? బిఎల్ఎల్బి ఎల్ఎల్బి చేయాలనా? ఎల్ఎల్బి చేయాలన్నా ఫీల్డ్కి పోవాలంటే? బీకమ్ ఎల్ఎల్బియా? ఎల్ఎల్బి ఫుల్ ఫామ్ ఏం బాస్? అవునా, తెలియదు సార్, చెప్పండి. ఎల్ఎల్బి ఫుల్ ఫామ్ ఏమి? తెలియదు సార్, చెప్పండి సార్. మీరు లీగల్ డిపార్ట్మెంట్ అని చెప్పారు కదా, మీరు చెప్పండి. లీగల్ డిపార్ట్మెంట్ లో ఎల్ఎల్బి ఎందుకు వస్తుంది? ఏం మాట్లాడుతున్నావు? చదువుకుంటావా ఫస్ట్? చదువుకోలేదు సార్, నేను 2వ క్లాస్ పాస్ అయినా. డబ్బులు ఎప్పుడు కడతావు చెప్పు? క్రెడిట్ కార్డు వాడుకున్నావు కదా, 76,000 రూపాయలు. దాన్ని డబ్బులు ఎప్పుడు కడతావు? ఎక్స్ట్రా మాట్లాడుతున్నది. ఎక్స్ట్రా ఎవరు మాట్లాడతావు? డబ్బులు కట్టమంటుంటే ఎక్స్ట్రాలు అంట. నువ్వు పిల్లలు ఒక కాలుకి రెస్పాండ్ అవ్వవు నువ్వు. ఒక కాలుకి రెస్పాండ్ ఎవడు ఇప్పుడు 100 రికార్డింగ్ వాళ్ళు ఇప్పటి 100 రికార్డింగ్ పంపుతా. ఏం రికార్డింగ్? ఏం రికార్డింగ్? పిల్లలు అనుకున్నావా సార్? అట్లా మాట్లాడుతున్నావు? పిల్లలు అనుకున్నావా? ఏమి? పిల్లలు అనుకుంటున్నావా? ఎగిరెగిరి మాట్లాడుతున్నావు, హై అంటున్నావు, ఏంటి? నా పిల్లమా నువ్వు? నువ్వు నా పిల్లమా? మరి పిల్లంలాగా మాట్లాడుతున్నావు. ఏం పిల్లలు మాట్లాడుతున్నావు? అనుకున్నావా? పొద్దున తాగినావా? సాయంత్రము పొద్దున కదా సార్, 24 hours తాగుతా. చెప్పు, ఇస్తా డబ్బులు అంతా. నువ్వు తాగుతావు కదా, డబ్బులు కట్టప్ప. కార్డు యూజ్ చేసుకొని బార్ షాప్ లో యూజ్ చేయండి చాలే కానీ 4,000 రూపాయలు డబ్బులు కట్ట. డబ్బులు ఇప్పుడు లేవు. లేవా? మళ్ళీ ఎందుకు యూజ్ చేసుకున్నావు కార్డు? బుద్ధి లేక చేసుకున్నావు. బుద్ధిలోకి యూజ్ చేసుకున్నావు కదా, కట్ట ఇప్పుడు అయితే. లేవు, అదే బార్ షాప్ లో యూజ్ చేసినావు కదా తాగేదానికి. అవును. డబ్బులు కట్ట ఇప్పుడు మళ్ళీ. నీకే తెలుసు సార్, మీరు వచ్చారా తాగడానికి అక్కడ బార్కి? మళ్ళీ ఎక్కువ మాట్లాడతావు. 4,000 రూపాయలు కట్టమంటుంటే మజా వస్తుంది సార్ మాట్లాడుతుంటే. ఇంకా నేను మర్యాదగానే మాట్లాడుతున్నా, డబ్బులు కట్టండి. మజా వస్తుందంటే మీతో మాట్లాడుతుంటే. ఏమి? లంచ్ అయిందా లేదా? కింద లేదా? లంచ్ మధ్యాహ్నం భోజనం చేసేదా లేదా? ఏం లంచ్? నువ్వు తీయిస్తావా? చేయిస్తాను, డబ్బులు ఇస్తాను. చేపిస్తావా? చేపిస్తాను, వస్తారా? ఏం చేపిస్తావు? నీకు 4,000 రూపాయలు కట్టని కట్టలేదు, మళ్ళీ నాకు లంచ్ పెట్టిస్తాడంటే. అరే ఎక్కువ మాట్లాడక పోయి సార్. ఎక్కువ మాట్లాడట్లేదు అని డబ్బులు కట్టండి. డబ్బులు అలా లాస్ట్ అప్డేట్ ఏముంది? మీ మేనేజర్కి చెప్పిన కదా ఆల్రెడీ. మళ్ళీ నేను పంపించాను. మీ మేనేజర్ మీ మేనేజర్కి ఏం చెప్పిన ఆల్రెడీ? లాస్ట్ అప్డేట్ ఏం చెప్పినాను? ఏం చెప్పాను అడగండి, మీ మేనేజర్కి అడగండి ఫీడ్బ్యాక్. ఏం చెప్పినావు? నాకేం తెలుసు? ఏం చెప్పినావు? మీ మేనేజర్ కాడికి చెప్తాడు. మా మేనేజర్ నాకేం చెప్పలేదే. మీ టీఎల్ కాడు ఉన్న, టీఎల్ పక్కన ఉండా? మా టీఎల్ అడగలనా? ఏం అడగాల? లాస్ట్ టైం ఏం అప్డేట్ ఇచ్చాడు కేసులో అడుగు, చెప్తాడు ఆయన. ఏం అప్డేట్ అప్ప? ఏం అప్డేట్ ఇవ్వలే. డబ్బులు కట్టలేదని చెప్పినాడు. డబ్బులు కట్ట. అంతేనా? నేను పంపించాడా వసూలు చేస్తామని? ఫీల్డ్ లో ఉన్నావా? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మరి సౌండ్ వస్తుంది. డైలర్ ఉన్నా? ఎక్కడున్నావు చెప్పు. అడ్రస్ ఒకసారి కన్ఫర్మ్ చేయి. అడ్రస్ ఒక్కసారి నువ్వు ఐడి కార్డు పంపు నాకు. వాట్సాప్ లో లైవ్ లొకేషన్ పంపిస్తా. ఒక్కసారి మీ ఐడి పంపు. డిఆర్ లొకేషన్ పెట్టు. ఇంటి దగ్గరకు వస్తా. ఐడి కార్డు డిఆర్ వేసినావా? హోమ్ విజిటింగ్ లెటర్ ఉందా? ఐడి కార్డు ఉందా? డెప్ట్ రికవరీ ఏజెంట్. అవునా? ఓకేనా? అన్ని తెలిసిన వాళ్ళు డబ్బులు కట్టడానికి ఏమైంది? డబ్బులు కట్టారు. మనం తేడా మాట్లాడితే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది, తెలుసు కదా? ఏది ఆర్టీపీ అవుతుందా? ఆర్టీపీ పేమెంట్. పని చేసిపోయినా ఫీల్డ్ లో మీలాంటి వాళ్ళకి 100 మంది ట్రైనింగ్ ఇచ్చాను నేను.
ఇన్స్టిట్యూట్ ఉన్నదా? ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనరా నువ్వు? టీఎల్ ట్రైనింగ్ ఇస్తున్నా. డబ్బులు కట్టడానికి లేదా? మీలాంటి వాళ్ళకి మీ టీఎల్ ఉండ మీ టీఎల్ లాంటి వాళ్ళకి 100 మందికి ట్రైనింగ్ ఇచ్చా నేను. డబ్బులు ఎగ్గొట్టేద్దామని వచ్చినావా? డబ్బులు ఎగ్గొట్ట వాళ్ళకి కూడా అదే నేర్పించినావా? వాళ్ళకి కూడా అదే నేర్పించినావా? డబ్బులు వాళ్ళకు చేత కాకపోతే రికవరీ మాట్లాడుతున్నావు. డబ్బులు కట్టడం తెలీదా నీకు? అన్ని అది మన పీటీపీ తీసుకుంటాను అన్ని కేసులు తెలుసా మీకు? మీకు చేత కాకపోతే చెప్పండి. తీసుకునేది కాదప్ప, పీటీపీలు తీసుకునేది కాదు. వాళ్ళకి కూడా అదే నేర్పించినావా? నేను ఏమంటున్నాను ఒకటి చెప్తే వింటారా? మీ దగ్గర ఎన్ని కేసులు చెప్పండి, నేను రికవరీ ఇస్తా. అన్ని కేసులో పీటీపీ తీసుకుంటా. ఓకేనా? అన్ని పీటీపీ తీసుకుంటా. అన్ని పీటీపీ తీసుకుంటా. అన్ని తెలుసు మనకి, డబ్బులు కట్టడం తెలీదు. డబ్బులు ఎప్పుడు కడతారు? డబ్బులు 2 months పడుతుంది. ఇంకా 2 months పడుతుంది. ఫండ్ ఇష్టం 2 months. 1 month అమౌంట్ కట్టుకోండి. 1 month అమౌంట్ కట్టుకోండి. 1 month అమౌంట్ లేదు సార్, టైం పడుతుంది. మల్టిపుల్ డిఫాల్ట్ అయింది. డిఫాల్టర్ కింద మూవ్ చేసేయండి. ఎక్కడ ఏ కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చినారు? నేను ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లో అందరూ ట్రైనింగ్ ఇస్తుంటా. ఓకేనా? రికవరీ ఏజెంట్ తో ఎట్లా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తా నేను. అవునా? మీకు ట్రైనింగ్ కావాలని చెప్పండి. రికవరీ అట్లే మాట్లాడతాను కానీ డబ్బులు కట్టాను 1 month. మీకు ఇంకా సినిమా అర్థం కాలేదు ఇంకా నీకు? టైం పడుతుంది చెప్పినాక మళ్ళా టైం పడతాదంటే 1 month కట్టుకోండి సార్. వాళ్ళు టైం తీసుకోండి, వాళ్ళు 2 నెలలు టైం తీసుకొని కట్టండి. లేదు, మీ బ్యాంకర్ చెప్పాను, మీ ఎగ్జిక్యూటివ్ చెప్పాను, అందరూ చెప్పాను, లీగల్ డిపార్ట్మెంట్ మీకు చెప్తున్నాను. పేమెంట్ టైం పడుతుంది. ఫండ్ ఇష్యూ ఉంది, మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. ఫండ్ అరేంజ్ చేసుకోవడానికి టైం. 4,000 లేదా మీ దగ్గర? 4,000 కాదు, 4 రూపాయలు, 40 రూపాయలు లేవు అకౌంట్. నిజం సార్. ఇంకేం ట్రైనింగ్ ఇస్తున్నావు వాళ్ళకి? అకౌంట్ లో ఉన్నాయి, ఫ్రీజ్ అయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీజ్ చేసింది. 4 కోట్లు ఉన్నాయి అకౌంట్ లో, కానీ ఫ్రీజ్ చేసింది. టైం పడుతుంది అకౌంట్ బయటికి. కట్టుకోవచ్చు కదా, మళ్ళీ మీకే చార్జెస్ పడతాయి కదా. మీకు చార్జెస్ పడతాయి. కార్డు సెటిల్ చేస్తాను డబ్బులు. కార్డు మొత్తం చార్జెస్ తోనే కట్టుకుంటావా? మొత్తం కట్టేస్తా. టైం కావాలంతే. ఓకే. ఏమి లీగల్ డిపార్ట్మెంట్ ఏం పొజిషన్ సార్ మీరు లీగల్ డిపార్ట్మెంట్ లో? వీలైతే రేపటిలోగా పేమెంట్ చేసి వీలు కాదు సార్. మీకు పీటీపీ అందుకే ఇవ్వట్లేదు క్లియర్ గా, ముందే చెప్పిస్తున్నా. మీకు మీ పైన ప్రెజర్ బిల్డ్ కావద్దని చెప్పేసి చెప్తున్నా. అది నేను చాలా ఇంటికి వచ్చేసి పీటీపీ రాదు, ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఇంటికి వస్తే ఆర్టీపీ వస్తుంది, పీటీపీ కాదు. అట్లా ఇంటి దగ్గర కూడా పీటీపీ తీసుకున్నాను తెలుసా? ట్రైనింగ్ తెలియదా నీకే? ఇంటి దగ్గర ఆర్టీపీ వస్తుంది సార్ ఈ కేసులో, పీటీపీ కాదు. పీటీపీ కూడా వస్తుంది, ఇచ్చేస్తామని చెప్తే పీటీపీ కూడా వస్తుంది. పీటీపీ రాస్తారు ఈ కేసులో అని చెప్తున్నా. ట్రై చేయి. మళ్ళీ ఎల్లుండికి కొత్త బిల్ అనేది జనరేట్ అవుతుంది. పీటీపీ బీబీటీపీ అవుతుంది, బీబీటీపీ ఏపీటీపీ అవుతుంది, ఏపీటీపీ ఆర్టీపీ అవుతుంది. ఓకే ఓకే రైట్. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మన దగ్గర last 2 months you delayed the payment? Because fund issues there. Multiple defaults, business loss. Fund issue, right? Roughly, 20 to 30 lakhs I lost in business. So it will take some time to adjust money. So same update I have given to your bank and also executive, field executive, everybody. I am asking which agency? Your which agency? I run so many agencies, sir. I know many proprietors. Okay, I have trained many teams. Okay. Till now. What agency per Subramaniam? Which Subramaniam client? You don't know, sir. You know only. Do you know client Ramu? Sir, you know only limited number of What I am asking means do you know client Ramu? Yes, sir. Tell me. Yeah, you know. Tell me. You know or you don't know? You know Amit? You just ask regarding payment only. You don't ask extra things. What I am asking, you said that I will not answer you what you ask. This is Dinesh Reddy. This is Renal manager. Okay, no issue. Okay, now from Hyderabad, Begumpet. No issue. Okay, now. No issue, sir. No issue. Just now we received a mail. Okay, regarding what? So you should make the payment. Okay, no. You can. You are a trainer. I understand that. You are a trainer, but we don't ask you payment, huh? No. Who told you that? Who told you like that?
I'm saying I'm giving clear update that I gonna make payment end of What this is month. the clear update, mister? After 2 months you should know I gonna make payment end of this month. But you are forcing the customer on call. You are breaking the RBI guidelines. You are working in a major bank in the ఆర్బీఐ country. గైడ్లైన్స్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పేమెంట్ కట్టమని ఉన్నాం పారా ఎందుకు ఎందుకు ఏడుస్తున్నారు? బీపీ అదేంద్రా నవ్వనికి యారా నువ్వు ట్రైనర్ ట్రైనర్ ఏజెన్సీలో ట్రైనర్ నువ్వు ఏజెన్సీలో ట్రైనర్ నువ్వు నీ ఐడి కార్డు పంపు బై సాబ్ నీ ఐడి కార్డు పంపు ఐడి కార్డు నా ఆధార్ కార్డు నా పాన్ కార్డు అన్ని పంపిస్తా. టీ దాకా కూడా మాట్లాడదాం ఏజెన్సీ లొకేషన్ ఏజెన్సీ పేరు చెప్పు. ఏజెన్సీ పేరు చెప్పు. వెంటర్ నేమ్ చెప్పు. సో స్టార్టింగ్లో రికవరీ ఏజెంట్ ఏం చెప్పాడు, లీగల్ డిపార్ట్మెంట్ అని చెప్పాడు. ఓకేనా, విత్ ఇన్ 5 minutes లోపల ఒరిజినాలిటీకి వచ్చాడు. ఓకేనా, సో జనరల్గా రికవరీ ఏజెంట్లు ఏ విధంగా కస్టమర్లను భయపెడుతుంటారో ఆ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. సో కాబట్టి లీగల్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తామని చెప్తారు. సో ఈ విధంగా రకరకాలుగా వీళ్ళు చెప్తారు. సో ఇలాంటి వాటికి మీరు భయపడకండి. సో ఈ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి లోన్ రికవరీ చేయాలని ట్రై చేస్తే సో దాన్ని మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో బ్యాంక్స్కి ఎస్కలేషన్ పెట్టండి వాళ్ళ నంబర్ నేమ్తో పాటు. ఓకేనా, సో దానివల్ల యూజ్ ఉంటుంది. సో మనీ ఉంటే పేమెంట్ చేయండి, పేమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.